9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో మంగళవారం గ్రామ పురోహితులు వెలేటి రామ్మోహన శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూరం చందనాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నామన్నారు. राजानंदरं सिद्धाजमनीयं समर्पयामि। श्री भवानी शंकर स्वामी वेद आंजनेय स्वामी महादिव्य आनंदकर्पूर महामंगलईराजं दर्शयामि। राजानंदरं समर्पयामि। नमस्कारोहि ग्रंथे पादो नन्वारुद्रे ऋषिवशन् मयसयेकचित्वम् एको वसूना ऋषिवन्यवीरितोषम् संविधये संशिषादि मंगलाचेतन्वना सर्वा प्रदिशो जयेम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। जय श्रीराम। నిజాంపేట మండల కేంద్రంలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి శుభ సందర్భంలో ఈరోజు ఉదయమే మన్యు సూక్తంతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమము ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి అందించడం జరిగింది. అందరూ తర్వాత భక్తులకు అతి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమము సింధూరము చందనం పెట్టడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఇందులో చాలామంది హనుమత్ భక్తులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వలన ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమము చేపట్టనైనది. జై శ్రీరామ్, జై హనుమాన్.